ఫ్రెండ్స్ టెక్నోస్ 2175 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 26, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐసీ యూనివర్స్ నుంచి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ నేమ్స్ రిలీజ్ చేశాడు. కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫోల్డబుల్ ఫోన్స్ నార్మల్ మనకి G Fold 8 అండ్ G Fold 8 వైడ్ అనుకున్నాం. కాకపోతే ఫోన్లు పేర్లు మారబోతున్నాయి. G Fold 8 ఒక ఫోన్ పేరు ఉంటుంది, ఇంకొక ఫోన్ పేరు వచ్చేసరికి G Fold 8 Ultra ఉండబోతుంది. దీనిలో ట్విస్ట్ ఏంటంటే అల్ట్రా మోడల్ మనం వైడ్ మోడల్ అనుకుంటాం కదా, ఎందుకంటే ఐఫోన్ అయితే ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని రాబోతుందో దానికి ఐఫోన్ అల్ట్రాగా పేరు పెట్టబోతున్నారు. అది వైడ్ ఉంటుంది. మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. శాంసంగ్ G Fold 8 లో వైడ్ మోడల్ కి అల్ట్రా పెడతారని చెప్పేసి, వీళ్ళు నార్మల్ మోడల్ కి అల్ట్రా పేరు పెడుతున్నారు, వైడ్ మోడల్ కి G Fold 8 అని పేరు పెడుతున్నారు. మరి చూడాలి ఎలా ఉంటాయి ఫోన్స్, నేమ్స్ ఇవేనా కావా ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇంకా తెలియాలంటే మాత్రం జూలైలో మోస్ట్లీ లాంచ్ చేస్తారు. జూలై ఆగస్ట్లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్స్ చాలా బాగున్నాయి ఇవి. అండ్ మళ్ళీ ఫోన్ ఈ ప్రైస్కి వస్తలేదో కూడా చెప్పలేం. దసరా సేల్లో ఒకవేళ వస్తే అదృష్టం మనకి. ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొన్న సేల్లో 95,000కి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోన్ 90,668 రూపాయలకి వస్తుంది. అండ్ దీని మీద ఇంకా బ్యాంక్ ఆఫర్ వస్తుంది. దగ్గర 3,500 రూపాయల వరకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. S25 అల్ట్రా 12GB RAM 256GB మోడల్ అన్ని ఆఫర్లు కలుపుకొని డీల్ ప్రైస్ వచ్చేసరికి 87,167 రూపాయలకి అయితే వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ S25 అల్ట్రా లాంచ్ అయిన దగ్గర నుంచి. దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 Pro కూడా తక్కువ రేట్కి అయితే వస్తుంది. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 2X AMOLED డిస్ప్లే 3K AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది, టచ్ స్క్రీన్ తో వస్తుంది. అండ్ Ultra 7 ప్రాసెసర్ ఉంటుంది, 16GB RAM 1TB SSD తో వస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. అండ్ దీని నార్మల్ ప్రైస్ ₹1,00,000 దాకా ఉంటుంది. ప్రజెంట్ దీని మీద 9,000 రూపాయలు వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ వస్తుంది, 8,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది, మొత్తం 17,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి దీనిది 82,989 రూపాయలకి అయితే వస్తుంది. ఈ రెండు లోయెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుంది లాంచ్ అయిన దగ్గర నుంచి. ఒకవేళ వీటి మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి USA లో ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇది నార్మల్గా ఫ్యాన్ క్లబ్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ లో స్పెషల్ ఏంటంటే మొత్తం ఏదైతే కెమెరాస్ ఉంటాయి బ్రాడ్కాస్ట్ చేయడానికి, ఆ కెమెరాస్ అన్ని ఐఫోన్స్ యూస్ చేస్తారు. iPhone 17 Pro Max కెమెరాస్ ఒక 15 యూస్ చేస్తారు. కొన్ని నార్మల్ గా డిఫాల్ట్ లెన్స్ యూస్ చేస్తారు, కొన్నిటికైతే ఎక్స్టెండెడ్ లెన్స్ అయితే కనెక్ట్ చేస్తారు, ఫిజీ ఫిల్మ్ లెన్స్. సో ఇట్లా వీళ్ళు మొత్తం నార్మల్ గా బ్రాడ్కాస్ట్ సెటప్ మొత్తం ఐఫోన్స్ తోనే చేశారు. కాకపోతే బ్రాడ్కాస్ట్ మాత్రం 4K లో రాలేదు, 1080p 60లో వచ్చింది. క్వాలిటీ కూడా అంత అనిపించలేదు, కానీ ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం ఒక మొబైల్ ఫోన్ తోటి కంప్లీట్ మ్యాచ్ బ్రాడ్కాస్ట్. నెక్స్ట్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. బీటాలో తీసుకొని వస్తున్నారు దీన్ని, స్పాయిలర్ అని చెప్పేసి. తర్వాత స్టేబుల్ వర్షన్ తెస్తారు. ఇది టెలిగ్రామ్ లో ఆల్రెడీ ఉంది. అదే మనం మెసేజ్ పెట్టేటప్పుడు మెసేజ్ టైప్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, స్పాయిలర్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, మెసేజ్ మొత్తం మీకు బ్లర్ అయి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఇది అది వస్తుంది, మనకి వాట్సాప్ మెసేజ్ వస్తూ ఉంటాయి, హోమ్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటాయి, మన పక్కన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏదైనా మెసేజ్ వస్తే. అట్లా కాకుండా మనం ఈ ఆప్షన్ ఎనబుల్ చేసి స్పాయిలర్ అని చెప్పేసి పంపించాం అనుకోండి అవతల వాళ్ళకి హోమ్ స్క్రీన్ మొత్తం అలానే కనిపిస్తుంటది, బ్లర్ గా మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ మీద ట్యాప్ చేశారు అనుకోండి, దాని లోపల ఏం మెసేజ్ ఉంది అప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. ఇది ప్రైవసీ కోసం వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకొని రాబోతుంది. ప్రజెంట్ ఇది బీటాలో ఉంది. చైనా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. చైనా షాంఘై సిటీలో వీళ్ళు ఒక మెట్రో ప్రాజెక్ట్ అయితే ఉంది. ప్రాజెక్ట్ అనేది అండర్ గ్రౌండ్ లో నుంచి వెళ్ళాలి మెట్రో రైలు. అక్కడ ఒక బిల్డింగ్ అడ్డు వస్తుంది వీళ్ళకి, పాత బిల్డింగ్, అది ఒక 1920, 1930s కాలం నాటి బిల్డింగ్ అనమాట, పురాతన కాలం బిల్డింగ్. దానికి ఒక చరిత్ర అయితే ఉంది. సో వీళ్ళు ఫస్ట్ దాన్ని కూల్చేద్దాం అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే ఇది కూల్చేయాలనుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ బిల్డింగ్ ని కూల్చేయకుండా ఆ బిల్డింగ్ ని మూవ్ చేశారు, అక్కడ నుంచి సైడ్ కి మూవ్ చేశారు. ఎలా మూవ్ చేశారంటే రోబోట్స్ యూజ్ చేశారు, హైడ్రాలిక్ క్రాలింగ్ రోబోట్స్ ని యూజ్ చేసి అక్కడ నుంచి బిల్డింగ్ ని కొద్దిగా సైడ్ కి జరిపారు. మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బిల్డింగ్ ఏ ప్లేస్ లో అయితే ఉందో ఆ ప్లేస్ లోకి మళ్ళీ దాన్ని తీసుకెళ్లిపోయారు. ఇక్కడ మనం డౌట్ రావచ్చు, ఏదైనా బిల్డింగ్ మనం కట్టాలంటే పిల్లర్స్ ఉండాలి కదా, పిల్లర్స్ ఎలా వీళ్ళు బిల్డింగ్ ఎలా మూవ్ చేస్తారు, పిల్లర్స్ ఉంటాయి కదా కింద భూమిలోకి అని చెప్పేసి. ఇది బిల్డింగ్ స్పెషాలిటీ అదనమాట, దీనికి ఎలాంటి పిల్లర్స్ అయితే ఉండవు, అందుకే బిల్డింగ్ ని వీళ్ళు ఈజీగా మూవ్ చేయగలిగారు. ఏదైనా సినిమాకి వెళ్ళాం మనం థియేటర్ కి, సినిమా చూస్తున్నప్పుడు అర్జెంట్ గా సుస్సుగా ప్రకృతి పలకరిస్తే వెళ్లాల్సిందే కదా. సో వెళ్ళారనుకోండి సినిమా మనం మిస్ అయిపోతాం. మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా డోర్ ఓపెన్ చేసి చూసుకుంటా వెళ్తా ఉంటాం అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్విట్జర్లాండ్ లో ఎరేనా సినిమాస్ వాళ్ళు బాత్రూమ్ లో కూడా సినిమాని సేమ్ ఏదైతే మీకు థియేటర్ లో ప్లే అవుతుంటుందో సినిమా, అదే మీకు బాత్రూమ్ లో కూడా ప్లే అవుతాడు తీసుకొచ్చారు అనమాట. సో మీరు దర్జాగా మీకు పాస్ వస్తే బాత్రూమ్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏదొచ్చినా కానీ మీరు బాత్రూమ్కి వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు అక్కడ కూర్చొని కొద్ది డిస్టెన్స్ లో స్క్రీన్ పెట్టేశారు, కిందే ఉంటుంది, అది కూడా కనిపిస్తూ ఉంటది. మీకు ఏదైతే థియేటర్ లో రన్ అవుతుందో అదే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటది. అండ్ ఒకవేళ మీకు ఇంటర్వెల్ వచ్చింది అనుకోండి, యాడ్స్ ప్లే థియేటర్ స్క్రీన్ లో, ఆ యాడ్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒకటి కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చారు స్విట్జర్లాండ్ వాళ్ళు. ఇది చూడడానికి చాలా బాగుంది. మరి చూడాలి మన దగ్గర కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఫ్యూచర్ లో. ఇది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా సినిమా మిస్ అవ్వకుండా బాత్రూమ్ లో కూర్చొని సినిమా చూడొచ్చు. ఇంకోటి పాప్కార్న్ కూడా తీసుకెళ్తే బాగుంటుంది అంటారు.
నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక 10-15 రోజుల క్రితం ఒక వ్యాఖ్య అయితే చేశాడు మీడియాలో. మేము ఒక చనిపోయిన వ్యక్తిని బతికిచ్చాము అని చెప్తున్నాడు. చనిపోయిన వ్యక్తిని ఎలా బతికిచ్చారంటే చనిపోయిన అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ తోటి డెడ్ బాడీని తీసుకున్నారంట. తీసుకొని వీళ్ళు డ్రగ్స్ కొన్ని టెస్ట్ చేస్తున్నారంట. ఆ డ్రగ్స్ యూజ్ చేసి అతను బతికిచ్చాము, అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు, స్టేబుల్ గా ఉన్నాడు అని చెప్పేసి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. నిజమాబద్ధమో తెలియదు కానీ ఇది బాగా వైరల్ అవుతూ ఉంది. చనిపోయిన వ్యక్తి బతకడం ఏంది, చనిపోయిన తర్వాత మొత్తం బాడీ పార్ట్స్ కూడా పాడైపోతాయి కదా అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి ఏం డ్రగ్ అది ఎలా చేశారు ఇవన్నీ మనకు తెలియదు, అది నిజం అబద్ధం కూడా తెలియదు. ట్రంప్ అయితే ఇది మీడియాతో చెప్పాడు. అది కూడా నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే చాలా మంది ఐక్యూ నియో 10 తీసుకోవాలా, OnePlus Nord 6 తీసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. ఐక్యూ నియో 10 ఇప్పుడు 38,000 రూపాయల దాకా ఉంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 36,000 రూపాయలకు వస్తుంది. OnePlus Nord 6 ప్రైస్ చాలా పెరిగిపోయింది. ప్రజెంట్ దీని ప్రైస్ 43,000 రూపాయలు ఉంది. 41,000 రూపాయలకు వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే. ప్రజెంట్ స్టాక్ లో కనిపిస్తుంది. Nord 6 చాలా మంది స్టాక్ లోకి ఎప్పుడు వస్తుంది అడుగుతున్నారు. ప్రజెంట్ స్టాక్ లో అయితే కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. రెండు మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 5,000 రూపాయలు రెండు ఒకటే ప్రాసెసర్ తో వస్తున్నాయి. అండ్ మీకు నియో 10 అడ్వాంటేజ్ ఏంటంటే మీకు Q1 చిప్ ఉంటుంది. గేమింగ్ కొద్దిగా బెటర్ ఉంటుంది. మీరు ప్యూర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నియో 10కి వెళ్ళండి. లేదు మాకు ఓవరాల్ గా యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, కానీ గేమ్స్ కూడా ఆడుకోండి. గేమ్స్ కూడా బాగానే ఉంటాయి Nord 6 లో, మరి తీసిపడడానికి అయితే ఉండదు. అది కూడా సేమ్ ప్రాసెసరే. అండ్ గేమింగ్ ఫీచర్స్ అయితే OnePlus 15 లో ఉన్నాయి, అన్ని దీనిలో కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలి, కొద్దిగా బ్రాండ్ వాల్యూ కూడా కావాలంటే అప్పుడు OnePlusకి వెళ్ళండి. మీరున్న డబ్బులు బట్టి డిసైడ్ అవ్వండి. రెండు మంచి ఫోన్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళ వాచ్లో కొత్త అప్డేట్ తీసుకొని రాబోతుంది. వాచ్ 7 అండ్ అబోవ్ అన్నిటికీ ఇది పనిచేస్తుంది. అండ్ దీంతో మీరు ఈ వాచ్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఇది మీ ఏసీతో కనెక్ట్ అయి పనిచేస్తుంటుంది. ఏసీ మాత్రం కొత్తది ఉండాలి. ఏసీ సామ్సంగ్ 2026 మోడల్ బీస్పోక్ ఏసీ అయి ఉండాలి. ఆ ఏసీకి ఈ వాచ్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, మీ బాడీ టెంపరేచర్ బట్టి చాలా మంది ఏం చేస్తుంటారు, పడుకున్న తర్వాత ఫస్ట్ పెట్టుకున్న టెంపరేచర్ ఒకటి ఉంటుంది, మధ్యలో వాళ్ళకి చలేస్తుంది. చలేసినప్పుడు లేచేసి మళ్ళీ ఏసీ టెంపరేచర్ పెంచడము ఇట్లా అన్నీ చేస్తుంటారు కదా, అంటే సరిగ్గా నిద్రపోరు అనమాట. సో దీనికోసం వీళ్ళు ఇది సొల్యూషన్ తీసుకోవాల్సిన చెప్తున్నారు. మీ బాడీ టెంపరేచర్ని సెన్స్ చేసి దాని ప్రకారం మీకు చలేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ ఏసీ టెంపరేచర్ అది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు కొద్దిగా వేడిగా అనిపిస్తుంది మీ బాడీ అంటే ఏసీ టెంపరేచర్ అదే మళ్ళీ తగ్గిస్తుంది. సో ఇట్లా మీ బాడీ టెంపరేచర్ తగ్గట్టు ఏసీని అదే అడ్జస్ట్ చేస్తుంది. సో ఇది సామ్సంగ్ తీసుకొని రాబోతుంది వాళ్ళు వాచెస్. నెక్స్ట్ మనకి చూడొచ్చు, ఇది మీకు సినిమా షూటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. పోలీసులు డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం, నైజీరియన్స్ ని పట్టుకుంటున్నారు. మొత్తం 6 నైజీరియన్స్ ని పట్టుకున్నారు. వీళ్ళు ఏం తప్పు చేశారంటే, ఇదంతా థాయిలాండ్ లో జరిగింది. థాయిలాండ్కి వచ్చారు వీళ్ళు టూరిస్ట్ వీసా మీద. వీసా ఎక్స్పైర్ అయిపోయింది, అక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు 6 ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. అమ్మాయిలా క్రియేట్ చేస్తున్నారు. అమ్మాయిలా క్రియేట్ చేసేసి అవతల వాళ్ళు ఉంటారు కదా జల్లు కార్చుకునే వాళ్ళు, మన వాళ్ళు అమ్మాయి అయితే చాలు వెళ్ళి డబ్బులు కూడా పెట్టేస్తుంటారు సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి. ఒకటి ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిలో అమ్మాయిలాగా వీళ్ళు వేషాలు వేసుకొని, వేషాలంటే అమ్మాయిలా ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. అండ్ మీరు డబ్బులు పే చేస్తే మీకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తామని చెప్పేసి కొద్దిగా ఛార్జ్ చేయడం, అట్లా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పోలీసులు కంప్లైంట్ అయితే వెళ్ళింది. పోలీసులు ట్రేస్ చేసి మొత్తం ఈ గ్యాంగ్ని పట్టుకున్నారు. ఒక 6 దొరికారు మొత్తం నైజీరియన్స్ వీళ్ళందరూ. సో ఇది చాలా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అవతల వాళ్ళు కొంతమంది ఏఐ కూడా యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా ఉన్నట్లు అవతల ఏఐ మోడల్స్ని క్రియేట్ చేసి కూడా ఇట్లా మన కరువు బ్యాచ్ నుంచి డబ్బులు అయితే కొట్టేస్తున్నారు. అది జాగ్రత్తగా ఉండండి. జాయ్ ఏఐ అని చెప్పేసి అమెరికన్ స్టార్టప్ కంపెనీ. వీళ్ళు కొంతమంది అబ్బాయిల్ని హైర్ చేసుకుంటున్నారు. 10 మంది దాకా హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మాస్టర్బేట్ చేసుకోవడం. నిజమే, వీళ్ళు మాస్టర్బేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళని టెస్ట్ చేస్తారు అనమాట. అంటే చేసుకున్న వాళ్ళకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి, చేసుకున్న వాళ్ళు ఎంత ఉత్తేజంగా ఉంటున్నారు, ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, చేసుకున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మొత్తం అన్ని డీటెయిల్గా అనలైజ్ చేసి ఏఐ సహాయంతో మీకు రిపోర్ట్ ఇస్తారనమాట. ఇది వీళ్ళ పని. వీళ్ళకి శాలరీ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. $2,000 ఇస్తున్నారు, అంటే దగ్గర 1,90,000 రూపాయల శాలరీ. ఇది ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. ప్రొడక్ట్ సెలవు, బాయ్.